సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్ చూడండి, ఇది మన ఈరోజు థర్డ్ వీడియో. అంటే ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చింది, సెకండ్ వీడియో వచ్చింది. సో వీళ్ళు ఎవరెవరు చూడలేదు ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి. కావాలంటే ఈరోజు వచ్చిన మన సెకండ్ వీడియోలో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉండే. సో సెకండ్ వీడియో నేను ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. అండ్ ఈరోజు థర్డ్ వీడియో వచ్చింది మన ఛానల్లో. సో కంపల్సరీ మీరు మంచి వీడియో గట్టిగా లైక్ చేసేయండి బాస్. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా జబర్దస్త్ కొన్ని షాకింగ్ రూమర్స్, కొన్ని షాకింగ్ అప్డేట్ వచ్చింది అనమాట. సో అందుకని నేను అందరితో ఆ అప్డేట్స్ ఆ రూమర్స్ షేర్ చేయడానికి థర్డ్ వీడియో చేసినాను. సో చూడండి బాస్, ఫస్ట్ అయితే మనము మన ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్తో నుంచి అండ్ మన గోల్డ్బర్గ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో చూడండి, ఈ రోజు మన బ్యాడ్ బ్లడ్ లో గోల్డ్బర్గ్ కనిపించినారు అండ్ మన గుంథర్ ఎక్కిరిచేసినారు గోల్డ్బర్గ్ కి. గోల్డ్బర్గ్ ఫ్యామిలీ ముందు, పిల్లల ముందు, అంటే ఇక్కడ వైఫ్ ఉండే అండ్ కొడుకు ఉండే కేజ్. సో కేజ్ ముందు ఎక్కిరిచేసినారు కదా గుంథర్ గోల్డ్బర్గ్ కి, చాలా భయంకరంగా ఎక్కిరించినారు కదా. సో ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు గోల్డ్బర్గ్ మన గుంథర్తో ఫైట్ చేసేటప్పుడు ఎప్పుడు ఫైట్ చేస్తారో దానిపైన మనకి ఒక రూమర్ వచ్చింది. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము మన గోల్డ్బర్గ్ గుంథర్తో ఫైట్ చేసేటప్పుడు మేబీ ఆ మ్యాచ్ రాయల్ రంబల్లో జరగచ్చు అంట, లేదంటే రెసల్ మేనియా అంట. అండ్ అంతేకాదు, ఒకవేళ గుంథర్తో రాయల్ రంబల్లో ఫైట్ చేసినా రెసల్ మేనియాలో కంపల్సరీ ఈసారి మన గోల్డ్బర్గ్ ఒక మ్యాచ్లో కనిపిస్తారంట. అంటే మీకు అర్థమైందా ఈ రూమరు? అంటే ఇప్పుడు మన గోల్డ్బర్గ్ గుంథర్తో రాయల్ రంబల్లో ఫైట్ చేసినా ఫైట్ చేయకపోయినా రెసల్ మేనియాలో కంపల్సరీ మన గోల్డ్బర్గ్ ఒక మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతాయంట. అండ్ ఒకవేళ రాయల్ రంబల్లో గుంథర్తో ఫైట్ చేస్తే కంపల్సరీ రెసల్ మేనియాలో మనకి ఇంకో మ్యాచ్, లేదంటే వేరే సూపర్ స్టార్తో అయినా కనీసం మన గోల్డ్బర్గ్ ఒక మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతాయి అనమాట. అండ్ ఇంకొక షాకింగ్ రూమర్ ఏంటంటే ఇప్పుడు మన గుంథర్ గెలికేసినారు కదా గోల్డ్బర్గ్కి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏ స్టోరీ లైన్ క్రియేట్ చేయబోతుందంటే ఇప్పుడు మన గుంథర్ ఇన్ ఫ్యూచర్లో ఓడిపోవాలంటే చూడండి, గుంథర్ ఒక మంచి సూపర్ స్టార్, ఓకే. అండ్ గుంథర్కి ఓడిపోయాలంటే కొంచెం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు ఆ లెవెల్ సూపర్ స్టార్ రావాలన్నమాట. అంటే లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, అంటే ఆ లెవెల్ సూపర్ స్టార్ వచ్చి ఓడిపిస్తే కొంచెం బాగానే ఉంటుంది. అంటే వేరే సూపర్ స్టార్స్ ఓడిపోయొచ్చు, పెద్ద మాట ఏం కాదు. కానీ ఓపెన్ చెప్పాలంటే గుంథర్కి ఇప్పుడు వాళ్ళు ఇంత కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తున్నారు కదా. సో వాళ్ళు గుంథర్కి ఇస్తున్న పుష్ సర్వనాశనం కావద్దు అండ్ గుంథర్ పేరు అంత ఖరాబ్ కావద్దు ఇన్ ఫ్యూచర్లో. అంటే గుంథర్ ఓడిపోయినప్పుడు ఎవరైనా మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే, చీటింగ్ చేస్తే ఆ రీజన్ వల్ల గుంథర్ ఓడిపోతే మంచిగా ఉంటుంది కదా. సో మీకు అర్థమైంది రూమర్ ఏందో. ఇన్ ఫ్యూచర్లో మన గుంథర్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఓడిపోయినప్పుడు అంట గోల్డ్బర్గ్ వల్ల ఓడిపోతాడంట. అండ్ దాని తర్వాతనే గోల్డ్బర్గ్ అండ్ గుంథర్ ప్రాపర్ ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే ప్రెజెంట్ కోసం జస్ట్ ఇది రూమర్సే, బట్ చెప్పలేము, నెవర్ సే నెవర్. ఎప్పుడైనా ఏ రూమర్ అయినా నిజం కావచ్చు. సో మన గుంథర్ ఇన్ ఫ్యూచర్లో ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఓడిపోయినప్పుడు గోల్డ్బర్గ్ వల్ల ఓడిపోతారు. గోల్డ్బర్గ్ మ్యాచ్ మధ్యలో వచ్చేస్తారు అండ్ ఇంటరప్ట్ చేస్తారు మన గుంథర్కి. సో దానివల్ల మన గుంథర్ కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఆ మ్యాచ్లో ఓడిపోతారని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? అంటే ఫ్యూచర్లో గుంథర్ గోల్డ్బర్గ్ వల్ల టైటిల్ ఓడిపోయిన తర్వాత గోల్డ్బర్గ్తో ఫ్యూడ్లో కనిపిస్తే మంచిదా, లేదంటే గుంథర్ వర్సెస్ గోల్డ్బర్గ్ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో టైటిల్ ఉంటే మంచిగా ఉంటుందా? ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఆ మ్యాచ్ జరిగితే మంచిదా, లేదంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు టైటిల్ లేకపోతే మంచిగా ఉంటుందా? మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ గుంథర్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ ఒకవేళ టైటిల్ కోసం జరిగితే మాత్రము బాగానే ఉంటుంది అనుకోండి, బట్ గుంథర్ గెలుస్తారా అంటే కొంచెం డౌటే, చెప్పలేము కదా. డబ్ల్యూడబ్ల్యూ ఇంతకుముందు కొంచెం వీగా బుక్ చేసింది కదా మన గోల్డ్బర్గ్కి. సో దానివల్ల మేమేం చెప్పలేము. అందుకే మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. గాయస్ మన బ్యాడ్ బ్లడ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో, అంటే ఈ మధ్యలో మన ట్రిపుల్ హెచ్ పైన MVP, స్పెషల్లీ మన MVP అంటే ట్రిపుల్ హెచ్ వైట్ పీపుల్ అండ్ బ్లాక్ పీపుల్ మధ్యలో అంటే కొంచెము, అంటే ఇప్పుడు బ్లాక్ పీపుల్కి ఓపెన్ చెప్పాలంటే అంత మంచిగా బుక్ చేయడు, కానీ వైట్ పీపుల్కి కొంచెం బాగా బుక్ చేస్తాడని ఈ టైప్లో మన MVP చెప్పినారు కదా. ఈ టైప్లో మన ట్రిపుల్ హెచ్ పైన చెప్పినారు కదా మన MVP. సో రీసెంట్లీ ఏమైందంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే క్వశ్చన్ అడిగేసినారన్నమాట. అంటే మీరు బ్లాక్ పీపుల్ అండ్ వైట్ పీపుల్ మధ్యలో మీరు కొంచెం తేడా చూస్తారా, అంటే మీరు కావాలని కొంచెం ఇష్టమైన బుక్ చేస్తారా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే, చూడండి నేను ఓపెన్లీ చెప్పాలంటే వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అంటే కలర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి కలర్ చూసి నేను మనిషికి అవకాశం ఇయ్యనన్నమాట. నేను మనిషి కంట్రీ చూసి నేను అవకాశం ఇయ్యనన్నమాట. నేను మనిషి టాలెంట్ చూసి అవకాశం ఇస్తాను. అండ్ ఆ మనిషిలో టాలెంట్ ఉంటే ఆ మనిషికి మనము
ఎంత మంచిగా బుక్ చేసినా చేయకపోయినా ఆ మనిషి కంపల్సరీ ఒక మంచి పేరు సంపాదించి, అంటే టాలెంట్ ఉన్న మనిషి ఎప్పుడు కింద పడిపోవడం అనమాట. టాలెంట్ ఉన్న మనిషి కంపల్సరీ ఎదుగుతాడని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ ఏ చెప్పినారు. అండ్ నేను ఓన్లీ టాలెంట్ చూస్తాను, నేను కలర్ గీలర్ ఇదంతా చూడను, అంటే క్లియర్లీ అంటే కంట్రీ బి చూడాలంట, అంటే ఇండియా అయినా సరే, అంటే మన యుఎస్ అయినా సరే, అంటే ఏ కంట్రీ అయినా సరే కంట్రీ బి చూడను, నేను కలర్ బి చూడను, నేను ఆ సూపర్ స్టార్లు ఉన్న టాలెంట్ చూస్తానని ఈ టైప్లో మన ట్రిపుల్ హెచ్ ఒక మంచి వేలో ఆన్సర్ ఇచ్చినారు. సో ఫస్ట్ మీరు ఈ ఆన్సర్ గురించి మీరు చెప్పండి, అంటే మన ట్రిపుల్ హెచ్ ఇచ్చిన ఆన్సర్లో మీకు కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా, మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఏమవుతుందంటే బ్లాక్ పీపుల్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రిపుల్ హెచ్ పైన ఇంకా ఎక్కువ కోపం చూపిస్తున్నారు. అంటే బ్లాక్ పీపుల్ ఏమంటున్నారు అంటే నువ్వు బ్లాక్ పీపుల్ది అంటే నువ్వు వాళ్ళ కలరే నువ్వు చూడలేకపోతున్నావు, అంటే వాళ్ళ స్ట్రగల్ వాళ్ళ కష్టం నువ్వేం చూస్తావని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ ఒక్కటి అర్థమవుతలేదు, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీకైనా సరే ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అంటే మీరు ఈ కులం ఆ కులం అంటే మీరు ఈ కలర్ ఆ కలర్ అంత చూస్తారా అని మీకు ఎవరైనా అడిగినప్పుడు లేదు నేను అంతా నేను చూడను, నేను ఓన్లీ టాలెంట్ చూస్తాను, అండ్ టాలెంట్ ఉంటే కంపల్సరీ ఆ సూపర్ స్టార్ మంచి పేరు సంపాదిస్తాడు, ఆ సూపర్ స్టార్ పుష్ ఇచ్చినా మంచిగా ఉంటుందని మీరు ఈ టైప్లో ఆన్సర్ ఇయ్యరా? అంటే ఇంత క్లియర్గా ఆన్సర్ ఇచ్చినారనమాట గేమ్ ట్రిపుల్ హెచ్. బట్ అయినా ఇంత మంచి ఆన్సర్లో నుంచి అంటే కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారు. అండ్ బ్లాక్ పీపుల్లో కొంతమంది ఉన్నారు, అంటే అందరు బ్లాక్ పీపుల్ కాదు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు కావాలని ఏమంటున్నారంటే నువ్వు కలరే చూడలేకపోతున్నావు నువ్వు బ్లాక్ పీపుల్, సో వాళ్ళ కష్టాలు వాళ్ళ స్ట్రగల్ ఏం చూస్తావు నువ్వు అని ఈ టైప్లో ఇంకా రివర్స్గా మాట్లాడుస్తున్నారు అనమాట గేమ్ ట్రిపుల్ హెచ్. సో నిజంగా నాకైతే అసలు నచ్చలేదు బాస్, ఇది కరెక్ట్ కాదనమాట. ఇంత క్లియర్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత పుష్ ఇస్తే అంటే టాలెంట్ ఉంటే కంపల్సరీ పుష్ ఇస్తా అని ఈ టైప్లో మాకు చెప్పిన తర్వాత అయినా ఈ టైప్లో మాట్లాడడంలో దీని ఏం సెన్స్ లేదనమాట. బట్ కాంట్రవర్సీ మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది. సో చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ ఈ కాంట్రవర్సీ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ మన జేకబ్ ఫాటు గురించి. గాయస్ ఇప్పుడు మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట. చూడండి మీరు ఈరోజు బ్యాడ్ బ్లడ్లో గమనించినారంటే రోమన్ రేన్స్ అండ్ జేకబ్ ఫాటు వాళ్ళు ఫైట్ చేసినా బట్ ఆ లెవెల్లో ఫైట్ చేయలేదు అనమాట. అంటే వాళ్ళు ఆ లెవెల్లో వెళ్తలేరు, అంటే డబ్ల్యూడబ్ల్యూఆర్కి అంత ఓపెన్గా బుక్ చేస్తలేదు అనమాట, జస్ట్ లైట్గా బుక్ చేస్తుంది. మీరు గమనించినట్టు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేస్తుంది అంటే మీరు ఆ రూమర్ అంటే షాక్ అవుతారు. సో రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే జేకబ్ ఫాటు అండ్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక సపరేట్ జబర్దస్త్ ఫ్యూడ్ చూపిస్తారంట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఇన్ ఫ్యూచర్లో ఒక సింగిల్స్ మ్యాచ్ బుక్ చేస్తారంటే ఫస్ట్ మేబీ రోమన్ వర్సెస్ సోలో సింగిల్స్ మ్యాచ్ కావచ్చు అనుకుంటా, దాని తర్వాత మేబీ కావచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ బుక్ అవుతుందంట. అండ్ ఆ సింగిల్స్ మ్యాచ్ బుక్ అయినప్పుడు అంటే ఆ ఫ్యూడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ రూమర్స్ విన్న తర్వాత మీ మనసులో చిన్న క్వశ్చన్, ఒక చిన్న డౌట్ రావచ్చు. అండ్ అది ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్లో ఒకవేళ జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వస్తున్నాడంటే ఈ ఫ్యూడే ఎందుకు అని ఇలాంటి క్వశ్చన్, ఇలాంటి డౌట్ మీకు రావచ్చు. సో చూడండి మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు దీనిపైన ఏం ఆలోచిస్తుందంటే ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి ఫ్యూడ్ చూపిస్తుంది, ఒక సింగిల్స్ మ్యాచ్ బుక్ చేయొచ్చు. బట్ ఒకటిసారి దాని తర్వాత జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చిన రావచ్చు అనమాట. అంటే జేకబ్ ఫాటు ఎంత టాలెంట్ ఉందో అది చూపించడానికి మేబీ ఈ టైంలో వీళ్ళు మ్యాచ్ బుక్ చేసిన బుక్ చేయొచ్చు అని మేము చెప్పలేము. అండ్ మేబీ చెప్పలేము అంటే ఇంకో రూమర్ ఉంది. అండ్ రూమర్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో స్లోలీ జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ స్టిల్ వస్తుంది అనమాట. బట్ వీళ్ళ మధ్యలో మేబీ ఒక జబర్దస్త్ ఫ్యూడ్ చూపించచ్చు, ఒక సింగిల్స్ మ్యాచ్ జరగవచ్చు వీళ్ళ మధ్యలో రోమన్ వర్సెస్ జేకబ్ ఫాటు అని మనకి ఇలాంటి రూమర్ బి ఉంది బాస్. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి సోలో సికోవాతో ఫ్యూడ్ ఉందంటే మొత్తం న్యూ బ్లడ్ లైన్తో మొత్తంకి ఫ్యూడ్లు ఉన్నారు. ఓకే, బట్ సోలో సికోవాతో ఫస్ట్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా రోమన్, లేదంటే జేకబ్ ఫాటుతో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా? మీకేమనిపిస్తే మీరు కామెంట్లో ఓపెన్ చెప్పండి. అండ్ ఓపెన్ చెప్పాలంటే అసలు ఈ రూమర్ ఏమని వచ్చిందంటే జేకబ్ ఫాటు అండ్ రోమన్ రేన్స్ అంటే వీళ్ళిద్దరికి అంత ఓపెన్గా డబ్ల్యూడబ్ల్యూ బుక్ చేస్తుంది కదా, అంటే ఇలా మధ్యలో అంత ఫైట్ అంత ఫేస్ టు ఫేస్ వస్తా అంటే వచ్చినారు బట్ ఆ లెవెల్లో వస్తలేరు కదా. సో ఎందుకు వస్తలేరు అంటే దీని ఇంకా ఓన్లీ రెండు రీజన్స్ ఉన్నాయంట. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చేసిన రావచ్చు, అండ్ ఇదే రీజన్ వల్ల వీళ్ళంతా అంత ఓపెన్గా ఫైట్ చేస్తలేరు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే వీళ్ళ మధ్యలో సాలిడ్ ఫ్యూడ్ బుక్ చేయని కొంచెం మన డబ్ల్యూడబ్ల్యూ ఆపుతుంది. అంటే ఒక మంచి ఫ్యూడ్ బుక్ చేసినప్పుడు వీళ్ళు ఓపెన్గా ఫెస్టివల్ వచ్చి చాలా కిరాక్గా ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందని ఈ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తాం అనమాట. సో ఈ రెండు రూమర్స్ వచ్చినాయి మనకి ఈ రీజన్ ఎంకలా. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో అంటే వీళ్ళు ఎందుకు ఇంత ఓపెన్గా ఫైట్ చేస్తలేదు, అంటే వీళ్ళ మధ్యలో అంతా ఓపెన్గా ఎందుకు చూపిస్తే మన డబ్ల్యూడబ్ల్యూ దీని ఎంకలా మీకు ఏ రీజన్ కరెక్ట్ అనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ద ఫైనల్ బాస్
ద రాక్ గురించి. బాస్ మన ద రాక్ అయితే ఈరోజు రిటర్న్ చేసినారు అండ్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ వెళ్ళిపోయినారు. బ్యాక్ స్టేజ్ అయితే అంటే చాలా క్లియర్గా చెప్పేసి అసలు ఏం తమాషాలు ఇదంతా, అంటే ఇక్కడ 6 నెలల నుంచి చాలా పిచ్చి తమాషాలు జరుగుతుంది, అసలు ఇక్కడ ఏంది ఇది. అండ్ ద రాక్ వచ్చేసినాడు, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా ఎనర్జీలో వచ్చేసినారు, చాలా మజా వచ్చేస్తుందని ద రాక్ చెప్పేసినారు. బ్యాక్ స్టేజ్ చాలా క్లియర్లీ అక్కడ అంటే కోడి రోడ్స్కి టార్గెట్ చేసినారు అనమాట. అంటే కోడి రోడ్స్ ఫాదర్కి ఎక్కించినారు కదా, అంటే కోడి రోడ్స్ ఫాదర్కి అయితే ఐ లవ్ యూ అని చెప్పినారు, బట్ నీ కొడుకుకి నేను హేట్ చేస్తానని చాలా క్లియర్లీ అక్కడ ద రాక్ చెప్పినారనమాట. అంటే కోడి రోడ్స్ ఫాదర్ పోస్టర్ సైడ్ చూసి ఐ లవ్ యూ అని చెప్పినారు, బట్ ఐ హేట్ యూ వస్తానని చెప్పేసినారు అనమాట. అంటే కోడి రోడ్స్ అంటే హేట్ ఉందని చాలా క్లియర్లీ ద రాక్ అక్కడ చెప్పేసినారు. అండ్ ద రాక్ ఈ మాట చెప్పి ఫ్యాన్స్ అందరికీ చాలా క్లియర్లీ ఒక హింట్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్ అంటే స్టిల్ నాకు ప్రాబ్లం ఉంది, అంటే ప్రాబ్లం లేదని కాదు, నేనేం మర్చిపోలేదు, కోడి రోడ్స్ అంటే స్టిల్ నాకు ప్రాబ్లం ఉంది. సో అందుకని చాలా క్లియర్లీ అలా ఫాదర్ సైడ్ చూసి అంటే ఆ హేట్ వస్తానని చెప్పినారంటే మాట. అంటే కోడి రోడ్స్ అంటే చాలా హేట్ ఉందని చాలా క్లియర్లీ చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే కోడి రోడ్స్ ప్రాబ్లం ఉందన్నమాట. అండ్ ఆ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది. అండ్ అదే ప్రాబ్లం వల్ల రోమన్ రైన్స్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే రోమన్ రైన్స్ అండ్ కోడి రోడ్స్ అదే ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినారు. అండ్ ద రాక్ వచ్చి రోమన్ రైన్స్ సైడ్ చాలా కోపంగా చూసినారనమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు అంటే రోమన్ రైన్స్ సైడ్ చాలా కోపంగా చూసిండు ద రాక్ అని ఈ టైంలో టైటిల్ రాసింది అనమాట. సో ఇప్పుడు రోమన్ రైన్స్ సైడ్ చూసిండు ద రాక్ అని ఈ టైంలో రాసిందంటే డబ్ల్యూడబ్ల్యూఈ దాని వెనకాల చాలా క్లియర్లీ మనందరికీ ఒక హింట్ ఇస్తుంది. అండ్ అది ఏంటంటే ద రాక్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో ఇన్ ఫ్యూచర్ అంటే చాలా తొందరలోనే ఒక జబర్దస్త్ ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వార్ గేమ్స్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ జరగాలంటే అది కంపల్సరీ కావాల్సిందే అనమాట. అండ్ అందుకని మనకి సర్వైవర్ సిరీస్ కంటే ముందు ది బ్లడ్ లైన్లో ఇంకా చాలా తమాషాలు చూడడానికి దొరుకుతాయి అనమాట. ఎందుకంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, అంటే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. సో అందుకని అక్కడ ముందే ద రాక్ వచ్చేసినారు. అండ్ నేను ముందే చెప్పినాను ద రాక్ ఐ థింక్ నేను మీ అందరికీ ఒక 20-30 డేస్ బ్యాక్ చెప్పినాను అనుకుంటా ద రాక్ ఇక 1 month 2 months ఎప్పుడైనా రావచ్చని. సో ద రాక్ వచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు రెగ్యులర్గా కనిపిస్తున్నారని కాదు, బట్ ద రాక్ వచ్చినారంటే చాలా క్లియర్లీ ద రాక్ హింట్ ఒకటి మాత్రం చాలా క్లియర్ హింట్ ఇచ్చేసినారు. కోడి రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ ప్రాబ్లం ఉందని చాలా క్లియర్లీ చూపించేసినారు. అండ్ అంతేకాదు మెయిన్ షాకింగ్ రూమర్ ఏంటంటే ద రాక్ హీల్ టర్న్ అంట. అంటే ద రాక్ ఆల్రెడీ హీల్ సూపర్ స్టారే తెలుసు, బట్ ద రాక్ది ఈసారి హీల్ రూపం ఉంది కదా, ఈ హీల్ రూపం అంట ఇంకా డిఫరెంట్, ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతా అంట. అంటే మనము రెసల్మేనియాలో ఆల్రెడీ చూసినాము ద రాక్ ఇష్టం చేసినారు, రెఫరీకి మీకు ఓపెన్ చేసినారు, బ్యాక్ స్టేజ్ వచ్చి అంటే మన రాల్ వచ్చి అంటే మన కోడి రోడ్స్ పైన అటాక్ చేయడము, బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళి చాలా భయంకరంగా కొట్టడం కోడి రోడ్స్కి, అంటే ఇదంతా మనం చూసినాం అనమాట. ఇష్టమైనట్టు చేసినారు ద రాక్, నేను ఫైనల్ బాస్ని అని చాలా ఇష్టమైనట్టు చేసినారు, బెల్ట్తో కొట్టేసినారు. అండ్ ఒక జబర్దస్త్ హీల్ రూపం మనకి ద రాక్ చూపించినారు. అండ్ మనం ఆ రూపం చూసే ద రాక్ ఖతర్నాక్ హీల్ అని మనం అనుకున్నాం కదా, కానీ ఈసారి ద రాక్ ది హీల్ అంట, ఈ హీల్ రూపం అంట ఇంకా చాలా భయంకరంగా ఉంటుందంట. అండ్ ఈసారి రోమన్ రైన్స్తో ఫ్యూడ్లో ఉంటారు కదా, అంటే కోడి రోడ్స్తో ఫ్యూడ్లో ఉంటారు, బట్ రోమన్ రైన్స్ ఫ్యూడ్ వచ్చేంత వరకు అంటే రోమన్ రైన్స్ మొత్తం ఇప్పుడు మొదలైతే కదా, సో అప్పుడు ద రాక్ ఇంకా ఫుల్ భయంకరమైన హీల్ రూపం చూపిస్తారంట. అండ్ ద రాక్ ది హీల్ రూపం చూసి ఈసారి ఇంకా షాక్ అయిపోతారంట చాలా మంది, ఆ లెవెల్లో ఉంటుంది ద రాక్ ది హీల్ రూపం అని మనకి ఇలాంటి షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ చూడండి ఇప్పుడు ఇక్కడ రోమన్ రైన్స్తో ఫీడ్ ఉంటుంది రెసల్మేనియా వచ్చేంత వరకు, అంటే కోడి దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు, బట్ ఈ హీల్ రూపం మాత్రం ఇంకా చాలా క్రాక్ ఉంటారనమాట. అండ్ రోమన్ రైన్స్ ఏమో ఒక బై ఫేస్ క్యారెక్టర్ ఉన్నారు, అంటే రోమన్ రైన్స్ లైట్ హీల్ ఉంది, బట్ అంతా హీల్లో కనిపిస్తుంది కదా, లైట్గా బై ఫేస్ లానే కనిపిస్తున్నారు. అండ్ ద రాక్ ఏమో ఫైనల్ బాస్, ద రాక్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అండ్ ద రాక్ అలాంటిది ఇప్పుడు ఇంకా చాలా భయంకరంగా హీల్ రూపంలో కనిపించబోతున్నారు. అంటే నిజంగా ఇది మామూలుగా ఉండదన్నమాట. ఇలా స్టోరీ ఇలా ఫ్యూడ్ మాత్రము క్రాక్ అంటే క్రాక్ ఉంటుంది బాస్, మీరు రెడీ అయిపోండి ఇలా ఫ్యూడ్ కోసము. అండ్ నాకు ఇలా ఫ్యూడ్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ బాస్ ఈరోజు చాలా కష్టపడి థర్డ్ వీడియో చేసినాను, అందుకని మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.